హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి సాయి బాలాజీ కడప అన్నమాట. ఆల్రెడీ నా పాత ఛానల్లో వాళ్ళు కూడా ఈ ఛానల్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ ఏది చేసుకోవడం లేదు. అది మీ ఇష్టం అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో వచ్చేసి మీషో రివ్యూ అయితే ఇస్తానండి. వాష్ చేసినా కూడా రివ్యూ ఇచ్చాను. ఆ ఛానల్లో అయితే వాష్ చేయకతలకే రివ్యూ అయితే ఇచ్చాను. ఆ ఛానల్ ఐడి అంతా మార్చేసాను అనమాట. అది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేది. ఆ ఛానల్లో వాళ్ళు కూడా ఈ ఛానల్ చూస్తున్నారు. ప్లీజ్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఈ వీడియోలో ఈ ఛానల్లో షార్ట్స్ అని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే గ్రోత్ అంతా పడిపోయి ఛానల్ దెబ్బతింటుంది. ఆ ఛానల్కు ఫస్ట్ అలాగే జరిగింది. సాంగ్స్ అన్నీ అట్లే పెట్టి అదంతా అదే మీకు తెలిసిందే కదా. సాంగ్స్ అలాగే పెట్టకూడదు, రెమ్యునేషన్ అనేది పడిపోద్ది. అందుకు తీసేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే నేను అట్లా ఇట్లా ఎందుకు తిరుగుతున్నా అంటే ఎందుకు క్లారిటీ రాలే అని. ఈడ కూడా క్లారిటీ లేదండి. రియల్గా చెప్పాలంటే ట్రైప్యాడ్ అయితే నాది 1200 1300 పెట్టి ఒక ట్రైప్యాడ్, 5000 పెట్టి రింగ్ లైట్ ఒకటి తీసుకున్నాను నేను. ఆ రింగ్ లైట్ అయితే స్టాండ్ ఇరిగిపోయింది. ఓన్లీ రింగ్ లైటే పనిచేస్తుంది అనమాట. స్టాండ్ ట్రైప్యాడ్ అయితే ఇరిగిపోయింది. అది కూడా పెట్టుకోవాలి ఇంకొకటి. అందుకే ఎక్కువగా నేను లెంతీ వీడియోస్ పెట్టలేదు. ట్రైప్యాడ్ పెట్టాక లెంతీ వీడియోస్ పెడతాను. ఇక్కడ మీషోలో అయితే చూడండి, ఈ డ్రెస్ అయితే కట్ వర్క్ నెక్ వచ్చింది. ఇది నాకు వచ్చేసి 320నో 330 పడిందండి. రియల్గా చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ పరంగా అంతా బాగుందన్నమాట. డీసెంట్ లుక్ ఉంటుంది నిజంగా. ఆల్రెడీ నేను వేసుకున్నట్టు కూడా ఫొటోస్ ఏవో పెడతా చూడండి. ఇక్కడ క్లారిటీ మిస్ అయిందని 10 సార్లు చూస్తున్నాను అనమాట. అంటే వీడియోలో మీకు షూట్ చేసే ముందరగా బాగుంటే వీడియో ఇంకా రీచ్ అవుతుంది, 10 మంది చూస్తారన్నట్టు చూస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సైడ్ స్కర్ట్స్ వచ్చాయి, హ్యాండ్స్ అలాగ వచ్చాయన్నమాట. నెక్కు ఆ విధంగా వచ్చింది చూసారు కదా. ఇది 3 పీస్ సెట్ అండి. ఇది నేను XXL పెట్టాను. మామూలుగా నాకు XXL ఓవరు. ప్యాంట్ కోసం XXL పెట్టాను. ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి. ఇక్కడ వర్క్ అంతా హెవీగా వచ్చింది, చాలా బాగుంది. ఏవైనా కొంచెం డీసెంట్ లుక్ ఉన్నట్టే వేసుకుంటా నేను. చూసారా ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ మీకు క్లారిటీ కూడా మిస్ అయిందండి. ఆ ఫోటోలో ఉన్నలాగానే రాదనమాట. అంటే ఆ కలరే ఇక్కడ మీకు బయట కిటికీలు అందుకు తెచ్చాను. అందుకు ఆ ఎండ వల్ల మీకు కొంచెం క్లారిటీ అనేది మిస్ అయిందనమాట. ఇది నిన్న మధ్యాహ్నము నిన్న మార్నింగ్ షూట్ చేశాను ఈ వీడియో. రియల్గా చాలా బాగుందండి. ఇది వచ్చేసి నాకు 600 ఏమో పడింది. అంటే XXL కదా, కొంచెం ప్రైసే పడింది. మామూలుగా ఇదే 3 పీస్ సెట్ అండి. నేనైతే 3 పీస్ సెట్టే తీసుకున్నాను. 1200 1300 పెట్టి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకోండేది నేను అది 1200 అండి. నేను వేసుకున్నా కదా, అది కడపలోనే తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి నిజంగా. దానికి దీనికి క్లాత్ పరంగా చూస్తే ఇదే బాగుంది క్లాత్. అక్కడక్కడ బుటీస్ మాత్రం వచ్చాయన్నమాట. అదే చూపిస్తున్న వీడియోలో అయితే. నేను ఇంకా ముందు ముందు మీషో రివ్యూ అయితే ఇస్తానండి. నాకు ఆ ఛానల్లో కూడా ఫస్ట్ మీషో వీడియోసే నాకు కొంచెం వైరల్ అయినాయి అనమాట. కొంచెం బాగుంటే బాగుందంటాను, బాగలేదంటే బాగలేదంటాను. మీకు నచ్చినట్టయితేనే తీసుకోండి, బలవంతం ఏం లేదు కదా. ఇట్లా ఎలాస్టిక్ టైప్ అయితే వచ్చింది. కొంచెం ముందు పక్క నాకు ఫిట్టే ఉంది. స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను. హ్యాండ్స్ దగ్గర ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కదా, అది కట్ చేసి క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేయించుకున్నామని అయితే ఇచ్చానండి. రియల్గా ఆ డబ్బులకి ఆ ప్రైస్కి మనకు అది రావడం చాలా గ్రేటు. ఇది వచ్చేసి దుపట్టా అండి, చాలా బాగుంది. ఇది కూడా నిజంగా ఇంత బాగుంటుంది అనుకోలేదు నేను వచ్చాక కూడా. ఇంకా తీసుకోవాలి. ఇంకా నా ఫ్రాక్స్ అయితే మినిమం ఒక 200 ఉంటాయి. అవన్నీ ఒకసారి ఈ ఛానల్లో కూడా పెట్టేకి ట్రై చేస్తాను. ఇవన్నీ వేసుకునేటేలేండి, వేసుకున్నట్టయితే ఏది లేదనమాట. ఇదైతే మొన్న నేను షిరిడీకి వెళ్ళేటప్పుడు వేసుకున్న ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. రియల్గా ఇవి కౌ వచ్చిందనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి ఫ్రాక్. XXL పెట్టుకున్నాను నేను. మీకు ఆల్రెడీ సైడ్ అయితే ఫోటో వేసాను చూసారు కదా. చాలా క్యూట్గా ఉంది. నేను వేసుకున్న ఫోటో కూడా యాడ్ చేశానేమో ఇందులో. వస్తే చూస్తూ ఉండండి. ఇక్కడే
నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ బటన్స్ వచ్చాయి గదా! మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు బటన్స్ అన్నీ. ఫీడింగ్ ఫ్రాక్‌గా మాత్రమైనా మీరు ఉపయోగించుకోవచ్చు. చూసారా ఇక్కడ పిక్ పెట్టాను. చాలా క్యూట్‌గా అనిపించిందండి రియల్‌గా నాకైతే చాలా బావుందనమాట. ఇక్కడ ఏంటంటే నా దుపట్టా జారుతుంది కిందకి. అది పైకి ఎసుకునే సరిపోయింది వీడియోలో అయితే రియల్‌గా. కిందంతా ఇలాగొచ్చింది. ఆల్రెడీ సైడ్ ఫోటోస్ అందుకు పెట్టాను గదా! బటన్స్ వచ్చాయి. నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయన్నమాట. కొంచెం టైట్ అనిపించింది నేను స్టిచ్చింగ్ చేపించుకోవడం వల్ల. మీకు అక్కడ వీడియోలో చెప్తున్నాను అనమాట. సైడ్ ఫోటోస్ ఏస్తా చూడండి అని. ఆల్రెడీ చూసేసారు కదా! ఇవి మొన్న షిరిడీకి పోయేటప్పుడు నేను 2 టైమ్స్ షిరిడీకి వెళ్ళొచ్చాక ఓసారి వేసుకున్నా. షిరిడీకి ఎప్పుడు వెళ్ళినా అండి నేను 3 డేస్, 4 డేస్ అయితది కదా! మేము పోయొచ్చేసరికి 4 డేస్‌కు 4 ఫ్రాక్స్ ఆర్డర్ చేసేసుకుంటా నేను. ఎప్పుడెళ్ళినా కొత్తవి వేసుకోవడం అదొక ఎక్సైట్‌మెంట్ అనమాట. ఎప్పుడెళ్ళినా కొత్త డ్రెస్ ఏసుకోవడం నాకదో హ్యాపీ. ఆ రోజే వేసుకున్నా. ఇంటికొచ్చాక 1 టైమో, 2 టైమ్ వేసినా అంతే. బావుందండి చాలా. నచ్చితే మీరు గూడా తీసుకోండి. మీషో రివ్యూ ఇంక ముందు ముందు మంచి వీడియోస్ పెట్టేకే ట్రై చేస్తాను. షార్ట్‌లని డిలీట్ చేయాలండి. గ్రోత్ అంతా పడిపోతుంది. ఆ షార్ట్‌ల వల్ల ఛానలే దెబ్బతింటదేమో అని భయంగా ఉంది. వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితే యూట్యూబ్‌లో వాళ్ళకి కూడా రీచ్ అవుతది గదా! నేను ఈ ఛానల్ పెట్టడం కారణం ఏమంటే రివ్యూస్ ఇద్దాము. మీషోటనే పెట్టాననమాట. ఓన్లీ చూడండి ఇక్కడ గూడా కాలర్ ఫ్రాక్ అయితే ఇది చాలా బావుందండి. చాలా అంటే హ్యాండ్స్ అయితే బుగ్గలొచ్చాయి. చాలా క్యూట్‌గుందనమాట. ఇది గూడా వేసుకునింది ఫుల్ సైజు, హాఫ్ సైజ్ ఫోటో చూడండి. కాలర్ టైప్ ఎంత బావుందంటే వేసుకున్న కంఫర్టబుల్‌గా ఉంది. కింద ప్రిల్స్ వచ్చాయి. చాలా బావుంది. ఇట్లా బొందల టైప్ వచ్చాయి. చాలా బావుందండి ఫ్రాకు. నిజంగా ఇది గూడా నాకు 450నో అంతే ఎక్కువనే ప్రైస్ కూడా ఎక్కువేం పడలేదివి. 450 పడింటదంతే అంతే 460 ఇట్లొచ్చినాయి హ్యాండ్స్ అయితే చాలా బావుంది. ఈ ఛానల్ పెట్టడం నేను కారణం ఏమంటే ఇట్లా మీషో వీడియోస్ కానీ, ఏంటన్నా ఇంకా వీడియోస్ నేను టూర్‌కెళ్తా ఉంటా గదా! ఎక్కువ షిరిడీకి. ఆ వీడియోస్ కానీ పెడదాం అనుకుంటా ఉంటి. పెడతాలెండి. ఈ ఫ్రాక్ అయితే నేను ముంబై వెళ్ళేటప్పుడు వేసుకున్నాననమాట. అక్కడ ట్రైన్‌లో ముంబై వెళ్ళే రోజు ఇదంతా. ఇది షిరిడీలో మేము రెడీ అయ్యి ఇక్కడ ఫుడ్ యువతల సైడ్ ఉంది గదా! అది ఫుడ్ తినేసి ఇంకా ట్రైన్‌కి అక్కడి నుంచి జర్నీ అనమాట. షిరిడీలో మేము మార్నింగ్ ఏమో ఎక్కాము నైటు. అదో చూడండి ఇక్కడ ఫోటో పెట్టాను. భలే ఉంది. ఇక్కడ అదంతా ముంబైలోనేనండి. చాలా బావుంది. ఫ్రాక్ అయితే ఎక్సలెంట్‌తో ఉందండి. మేమప్పుడు షిరిడీలో వచ్చేసి నైటేమో ఎక్కాము. మార్నింగ్ కల్లా దిగా అనుకుంటా. లేదా మధ్యాహ్నం ఏమన్నా ట్రైన్ ఎక్కినాము. షిరిడీలో బుక్ చేసుకున్నాము ట్రైను. ఇదంతా ముంబైయే చూడండి. ముంబైలో తీసుకున్న ఫోటోసు. ముంబైలో మేము షిరిడీ నుంచి మధ్యాహ్నం ఎక్కినాము. అక్కడ నైట్ కల్లా రీచ్ అయినాము. నైట్ నుంచి క్యాబులు తీసుకొని తిరుగుతా ఉన్నాము. రూమ్ గూడా ఏం తీసుకోలేదండి. ఈ ఫ్రాక్ గురించి చెప్పాలంటే అంతగా వాష్ చేసినాకైతే మీకు కింద కుట్లనేది పోతది తీసుకోకండి. అదొచ్చేసి నాకు 290 పడింటది అంతే. అంతకు మించి ఎక్కువ ఏం పడుండదు. అది డబుల్ ఎక్స్‌ఎల్ అండి. ఈ ఫ్రాక్ గురించి పర్టిక్యులర్‌గా చెప్పాలంటే సూపర్ అండి. సైడ్ ఫోటోస్ కూడా ఏసాను గదా! ఎంత బావుందంటే వేసుకుంటే కలంకారీ మోడల్ అన్నమాట. లైనింగ్ అయితే రాలేదండి. చాలా బావుంది. బటన్స్ ఓపెన్ గావు. అలాగా బటన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఫీడింగ్ ఫ్రాక్ అయితే అందరూ అనుకుంటారు. కాదండి. ఎవరైనా ఇట్లా బటన్‌లు జూసి మోసపోవకండి. కింద రాసుంటది ఒకసారి చదవండి. రియల్‌గా చాలా బావుంది. నేను ఒక 5 టైమ్స్ ఏసుకుంటా ఇది. చాలా అంటే చాలా బావుందండి ఈ ఫ్రాకు. హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. నెక్ ముందు పక్క అయితే ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్ ఆల్రెడీ చూపించాను గదా! ఆ విధంగా అయితే వచ్చిందనమాట. వాష్ చేసినా గూడా ఎంత వాష్ చేసినా పోదండి. చాలా బావుంది. రియల్‌గా నచ్చినట్టయితే తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏందంటే ఏదో క్లారిటీగా రావడం లేదని అట్లా ఇట్లా ఏమో తిరుగుతున్నాననమాట. అందుకు మీకు ఇక్కడైతే కిటికీకి క్లాత్ ఏసాను గదా! అది ఎండొస్తది. బెడ్‌రూమ్‌లో ఉండి ఏమన్నా వీడియో షూట్ చేద్దామని తిరుగుతున్నాను. ముందు ముందు మంచి వీడియోస్ పెట్టేకే ట్రై చేస్తాలెండి. షార్ట్ సాంగ్స్ వల్ల నా వీడియో గ్రోత్ అంతా పడిపోద్ది. నా ఛానలే పడిపోద్దండి రీజన్. ఆ సాంగ్స్ అన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా వీడియో పెట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళకి కూడా రీచ్ అయితది. నాకు కొంచెం రెమ్యునరేషన్ అనేది పెరుగుతాది. కొంచెం బావుంటది గదా! మీకు యూట్యూబ్ గురించి కూడా కొంచెం చెప్తాలెండి.
ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోసే అండి మనకి యూట్యూబ్లో సక్సెస్ అయ్యేది. షార్ట్ వల్ల అసలు కావన్నమాట. షార్ట్ వల్ల మన గ్రోత్ పడిపోయి ఛానలే పోతుందన్నమాట. ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి వేస్తేనే ఎవరికైనా తెలియని వాళ్ళకు యూట్యూబ్ గురించి కూడా ఒక వీడియో చేసి ఈ ఛానల్లోనే పెడతాలేండి. మామూలుగా ఈ వీడియో ఆ ఛానల్లో పెడదాం అనుకున్నా, కానీ ఎందుకులే ఈ ఛానల్లో పెడదామని షూట్ చేసి పెడతాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏదో జరిగిందండి. ఈ వీడియో లాస్ట్కి రావాల్సిందేమో ఫస్ట్ వచ్చేసింది అనమాట. అంతా నేను ఇదంతా వాయిస్ ఓవర్ సెట్ చేసుకొని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేకి అంతా ట్రై చేస్తా అన్నప్పుడు ఇట్లా చూసుకుంటున్నాను అనమాట. క్లారిటీ రావడం లేదే. రింగ్ లైట్ కూడా పెట్టలేదండి. రింగ్ లైట్ కూడా పెట్టింటే బాగుండు అనిపించింది. ట్రైప్యాడ్ అనేది లేదు కదా. నేను 1200 ఏమో అండి, నాకు 1100 ట్రైప్యాడ్ పడింది. యూట్యూబ్ కోసమే తీసుకున్నా అనమాట. అది లేదు, ఇరిగిపోయింది. ట్రైప్యాడ్ కూడా తీసుకోవాలండి ఈ ఛానల్ పెట్టినాంచి. అసలు లెంత్ వీడియోసే పెట్టడం లేదు కదా. ఇక్కడైతే వాయిస్ అంతా కట్ చేయలేదు నేను ఫస్ట్ వాయిస్ వినప్పుడు. ఇప్పుడైతే వాయిస్ కట్ చేయకుండానే ఇంకేం మాట్లాడింటాలే అని అలాగే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. రియల్గా అండి ఈ డ్రెస్ అయితే సూపర్గా ఉందండి. పోట్లీ బటన్స్ అయితే వచ్చాయి ఒక సైడు. చాలా బాగుందండి. చాలా క్యూట్గా అనిపించింది. ఇట్లాంటి మీరు తీసుకున్నప్పుడు డ్రెస్సులు దీంట్లో మీదకి జీన్స్ అయితేనే బాగుంటుంది. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ ట్రావెల్స్ కానీ బాగుంటుందండి. అయితే ఇది క్లాత్, ఇదేంది కాటన్ క్లాత్ అనుకుంటా నేను. నాకు అంతగా కూడా ఈ క్లాత్ గురించి తెలీదు. కాటన్ క్లాత్ ఇది క్రేప్ వచ్చిందండి దీంట్లో కలిసింది. 2 మిక్స్ ఇక్కడ ఫోటో యాడ్ చేశా కదా, అట్లుంటది ఫ్రాక్. ఇట్లుంటదండి డ్రెస్ అయితే. చాలా బాగుంది నిజంగా. ఇది కూడా నాకు 350నో 360నో పడింది. మనం ఇట్లా పోట్లీ బటన్స్ పెట్టి ఇట్లా హ్యాండ్స్ ఇలా ఈ విధంగా పెట్టించి బయట స్టిచ్ చేపిస్తే 500 తక్కువ తీసుకోరు. ఈ ప్రైస్కి అస్సలు రావండి. చూడండి నేను ఇక్కడ పిక్స్ పెట్టాను కదా, చాలా బాగుంది. ఇంకా మీకు ఇయర్ రింగ్స్ మీషోలో తీసుకునేటవన్నీ పెడతాను. మామూలుగా ఈ ఫోటోలు అక్కడ రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట బై మిస్టేక్. అక్కడ చూసినారు కదా ఫస్ట్ డ్రెస్ పెట్టినాను, ఆ డ్రెస్ ఫొటోస్ అయితే ఇక్కడే వచ్చాయి. చూసారు కదా, ఒక 10 ఫ్రాక్స్ అయితే చూపించాను. మొత్తం వచ్చేసి 10 ఫ్రాక్స్ చూపించాను. ఇంకా ముందు ముందు చూపిస్తానండి. ఈ ఫ్రాక్ అయితే నిజంగా చాలా బాగుందండి. అంటే చాలా బాగుంది. నాకు ఇది వచ్చేసి 320నో 10 రూపీస్ తక్కువ పడింది. ఇది కూడా తీసుకొని చాలా రోజులు అయిపోయింది. ఫోటోలు కూడా యాడ్ చేస్తా చూడండి. చాలా బాగుందన్నమాట. ఫుల్ సైజ్ అయితే యాడ్ చేయలేదు. వేసుకుంటే లుక్ పరంగా చాలా బాగుంది. నిజంగా చూడండి ఎంత బాగుందో. చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట నాకు అది వేసుకుంటే. ఇంకా ఈ ఫ్రాక్ కూడా నేను వచ్చేసి షిరిడీకి వెళ్ళినప్పుడు వేసుకున్నా. అప్పుడు ఒకసారి వేసుకున్నా, ఇంటి దగ్గర 2 టైమ్స్ అయితే వేసుకున్నా. ఇంకా చెప్పాను కదా మినిమం నేను షిరిడీకి వెళ్ళినప్పుడే ఫ్రాక్స్ ఎక్కువ కొత్తవి తీసుకొని అప్పటికప్పుడు వేసుకుంటాను. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే వేసుకున్నాను అనమాట. కాలర్ టైప్ వచ్చింది. హ్యాండ్స్ అయితే సూపర్ అండి. నిజంగా సైడ్ ఫోటో యాడ్ చేసా చూడండి. హ్యాండ్స్ పరంగా కూడా భలే ఉందన్నమాట. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే రాలేదండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఫోటో కూడా భలే ఉంది. కాలర్ చూడండి ఎంత బాగుందో. చాలా క్యూట్గా అనిపించింది అనమాట నాకైతే. నిజంగా బాగుందండి. నచ్చినట్టయితే మీరు కూడా తీసుకోండి. ఇక్కడ చూడండి ఫోటో యాడ్ చేశాను. ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్రాక్ ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ అండి. ముందు ముందు మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. అన్నీ బాగుంటాయి. అన్నీ వేసుకొని చూపించినట్టే నేవన్నీ ఆల్రెడీ నేను వాష్ చేసినట్టే అనమాట. ఇది కూడా కాలర్ టైపే. ముందు ముందు మంచి వీడియోస్ పెట్టాకే ట్రై చేస్తాను. లెంతీ వీడియోసే పెడతానండి కుదిరితే. అది కూడా ఆ ఛానల్ కూడా రన్ చేయాలి కదా. ఆ ఛానల్ ఈ ఛానల్ రన్ చేసేకే నాకు ఇంకా అలసిపోతాను అనమాట. 2 ఛానల్ రన్ చేసేకి. ఏమంటే ఆ ఛానల్ క్లిక్ కాకుండా ఈ ఛానల్ అన్నా క్లిక్ అవుతుంది అన్నట్టు పెడతాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. లెంతీ వీడియోస్ పెట్టేకే ట్రై చేస్తాను. షార్ట్స్ అని డిలీట్ చేసి ముందు ముందు మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.